This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఏపీలో రెవెన్యూ శాఖలో చేసే ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అన్ని జిల్లాల వారు ఎలిజిబుల్ అయితే ఉంటారు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ అయితే చేస్తారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణలో మరో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది టీజీపీఎస్సీ నుంచి. గ్రేడ్ 1 లెవెల్ జాబ్స్. వీటికి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 75,000 వరకు జీతం పొందొచ్చు. చాలా తక్కువ పోటీ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 మే 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి, అంటే మీకు మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి, అంటే 2 ప్లేసెస్లో ఉంటాయన్నమాట. కేటగిరీ ఒకటే, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటుందన్నమాట. ఈ డిస్టిక్ మేనేజర్ దాంట్లోనేమో ఈ డిస్టిక్ మేనేజర్ దాంట్లో ఒకటి ఉంటుంది, ఈ డివిజనల్ మేనేజర్ ఇంకోటి ఉంటుంది అనమాట. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. రెండు వాటికి మీకు ఇనీషియల్ పే అయితే 22,500 పర్ మంత్ మీకు శాలరీ ఇస్తారు. ఇనీషియల్గా మీకు కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్గా అడుగుతున్నారు, క్లియర్గా చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ మీరు బీసీఏ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ విత్ కంప్యూటర్స్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్గా ఉండి మీరు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏదో ఒకటి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో అలాగే తెలుగు భాష మాట్లాడడం రావాలి. సో మన తెలుగు లోకల్ భాష అనమాట. మన లోకల్ భాష తెలుగు కాబట్టి ఖచ్చితంగా తెలుగులో అలాగే ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం అయితే రావాలి. ఎక్స్పీరియన్స్ దగ్గర ఇక్కడ చూడండి ప్రిఫరబుల్ అని ఇచ్చారు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. మినిమం 2 ఇయర్స్ ఐటీ దాంట్లో కానీ ఈ గవర్నెన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా రిటర్న్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అంటే బీటెక్, బీసీఏ వాటిలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక 80% ఆఫ్ మార్క్స్ తీస్తారు. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చూడండి ఓన్లీ 5% ఆఫ్ మార్క్సే ఉంటుంది. అంటే మీకు మెయిన్ కీ రోల్ మాత్రం మీకు ఎగ్జామ్ మీ క్వాలిఫైయింగ్ దాంట్లో వచ్చిన మార్క్సే ఫైనల్ కీ రోల్ ప్లే చేస్తుంది. దీనిలో ఒక 5%, పీజీ ఇన్ కంప్యూటర్స్ చేసి ఒక 2% ఆఫ్ మార్క్స్, పీహెచ్డీ ఇన్ కంప్యూటర్స్ అయితే 3%, ఈ వర్కేబిలిటీ స్కిల్స్ ఉన్నాయనుకో దాన్ని బేస్ చేసుకొని ఒక 10%, ఇలా టోటల్ 100%కి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం మీకు అప్లికేషన్ అనేది 6th జూన్ 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 20th జూన్ 2026 ఉంటుంది. 22nd జూన్ నుంచి 24th జూన్ మధ్యలో మీకు అప్లికేషన్స్ని చెక్ చేసి ఈ ప్రొవిజనల్ లిస్ట్ అనేది 27th జూన్ రోజు రిలీజ్ చేస్తారు. అండ్ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 29th జూన్ వరకు చేసుకోవచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:5కి పిలిచి 1st జూలై 2026 రోజు చేసేసి ఈ వర్కేబిలిటీ స్కిల్ టెస్ట్ ఉంటుందిగా అది 7th జూలై రోజు కండక్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఏమున్నా అప్డేట్ చేస్తుంటారు. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఈ అప్లికేషన్ ఫీ అనేది మీరు డీడీ రూపంలో తీయాలి. అప్లికేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఉంటుంది, క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. డీడీ రూపంలో తీయాలన్నమాట. జనరల్ ఇంకా ఆల్ క్యాండిడేట్స్ అందరూ 500 రూపీస్ ఉంటుంది, డీడీ రూపంలో తీయాలి. ఇది అఫీషియల్గా మీకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు.
పేయబుల్ ఎట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి వస్తుందన్నమాట కడప. సో మీరు ఆ నేమ్ దగ్గర మీరు ఇంకా క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. దానిలో క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు దాన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. డీడీ పే చేశాక మాత్రం డీడీ పే చేసినట్టు రిసిప్ట్ వస్తుంది కదా, దాన్ని తీసి పెట్టుకోవాలి. ఆ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే మీరు అప్లికేషన్తో తీసుకొని వెళ్ళాలి కాబట్టి మీరు ఆ రిసిప్ట్ని మాత్రం అప్లై చేసుకున్నాక వచ్చిన దాన్ని తీసి పెట్టుకోండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత మీకు ఫామ్ అదంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు డీడీ తీసి పెట్టుకోవాలి 500కి సంబంధించి. ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కడప అని చెప్పి ఆ నేమ్ దగ్గర తీయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉంటాయి కదా, క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ అటాచ్ చేయాలి. అటాచ్ చేసేసి ఆల్ సెమిస్టర్ వైజ్ ఇయర్ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ అటాచ్ చేయాలని క్లియర్గా ఇచ్చారు. సెట్ అన్ని జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఓన్లీ డీడీ ఒక్కటే ఒరిజినల్ పంపాలి, మిగతా అన్ని జిరాక్సే. తర్వాత అన్నీ కలిపి అటాచ్ చేసేయాలి. మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్ లోపల అన్నీ పెట్టేసి 20th June 2026 కల్లా ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కలెక్టరేట్ కడప ఈ లొకేషన్కి వెళ్ళి, ఈ కలెక్టరేట్ కడప డిస్టిక్లో ఉన్న కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ యాక్చువల్గా కడప నుంచి వస్తుందన్నమాట. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే మీకు పోస్టింగ్ మాత్రం కడపలోనే ఉంటుంది. కావాలనుకుంటే ఫర్దర్గా రిక్వైర్మెంట్ని బట్టి మీకు ట్రాన్స్ఫర్ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు ఈ కడపలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వారు ఎలిజిబుల్ ఉంటారు. మీ డిస్టిక్లో కూడా ఇలాంటి ఏ జాబ్స్ వచ్చినా వీడియో కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ని కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీ డిస్టిక్లో కూడా ఇలాంటి జాబ్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే చూస్తాను. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఫిల్ చేయాలి, రైట్ సైడ్లో ఫోటో అతికించాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది, అది కూడా చదివేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అక్కడ ఇవ్వాలి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి అప్లికేషన్ ఫాము అంటే ఫామ్తో పాటు ఎన్వలప్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి ఒక ఎన్వలప్ లోపల పెట్టేసి ఇక్కడ మీరు కడప డిస్టిక్కి సంబంధించిన కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి 20th June లోపల మీరు అక్కడికి వెళ్ళి ఇచ్చేసారంటే మీకు ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ గురించి మొత్తం అప్డేట్ చేసి సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో మీకు సింగిల్ డిజిట్లోనే వేకెన్సీస్ ఉన్నవి అండ్ కాంట్రాక్ట్ బేస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే మీకు ఇవి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద ఉంటాయి కాబట్టి మీకు పొడగించడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం తీసివేయడం అయితే ఏమీ ఉండదు కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.